10వ తరగతి సిబిఎస్లో కావలి ఆర్ఎస్ఆర్ విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లు వేధింపులు ప్రత్యేక తరగతులు లేకుండానే ప్రశాంత పరిస్థితిలో తమ విద్యార్థులు 87కి 87 మంది అత్యుత్తమ ఫలితాలు సాధించడం విశేషం కాగా 87లో 12 మంది 100కి 100 81 మంది 80% మార్కులు సాధించారని ప్రిన్సిపాల్ చంద్రలత తెలిపారు. ఈ ఫలితాలు నగసత్యాలు అని ఆల్ టికెట్ నెంబర్లు ప్రకటిస్తామని పాఠశాల డైరెక్టర్ మనోహర్ బాబు తెలిపారు. విద్యారంగంలో ఇంజనీరింగ్ కళాశాలతో పాటు ఆర్ఎస్ఆర్ పాఠశాల కూడా ప్రగతి బాటలో నడవడం పట్ల ఆర్ఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రతాప్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మా స్కూల్ మన జిల్లాలో ఒక మంచి అచీవ్మెంట్ రీచ్ అవ్వడం, దాన్ని ఈరోజు మీడియా అందరూ కూడా తెలియజేసేదానికి ఈరోజు చీఫ్ గెస్ట్గా మా మిత్రుడు మా శ్రేయభాషి, అదేవిధంగా ఈ స్కూల్కి బోర్డు మెంబర్గా ఉన్నారు. అదేవిధంగా మెడికల్ సేవ ఉపయోగాన్ని కూడా అందిస్తున్న వ్యక్తి డాక్టర్ మనోహర్ బాబు గారు. మనోహర్ బాబు గారికి అదేవిధంగా ఈరోజు మా స్కూల్లో పిల్లలు అన్ని కూడా అటు ఆటలు కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, వివిధ కాంపిటీషన్స్ కావచ్చు, అన్నింటిలో కూడా మా స్టూడెంట్స్ పాల్గొని ఈరోజు కూడా ప్రతిభని కనపరుస్తూ అటు తల్లిదండ్రులకి ఇటు స్కూల్ స్టాఫ్కి మంచి పేరు తీసుకొస్తానికి కారణమైన గారికి, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏవో రమణారెడ్డి గారికి, ముఖ్యంగా మా స్కూల్ టీచింగ్ స్టాఫ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన ముఖ్యంగా పిల్లల యొక్క తల్లిదండ్రులు, మా స్టూడెంట్స్, మీడియా సోదరులు అందరి ద్వారా నాకు ప్రత్యేక అభినందన. ఈరోజు మా ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టిన తర్వాత ఇంజనీరింగ్ కమిటీ పనిచేస్తున్నప్పుడు స్కూల్ కూడా పెడితే బాగుంటుందని 2013లో అవుట్ ఆఫ్ 500, అది కూడా సైన్స్లో 100 అవుట్ ఆఫ్ 100, సోషల్ సైన్స్లో 99 అవుట్ ఆఫ్ 100. ఐదంగా తెలుసుకోవడం అనేది నిజంగా చాలా గ్రేట్. డేటా సైన్స్ వెరీ గుడ్. సో 100 అవుట్ ఆఫ్ 100 డేటా సైన్స్ కూడా షీ గాట్ ఇట్. సో వీ హావ్ టు అప్రిషియేట్ సమన్విత. ఇన్ ఫ్యూచర్ ఆల్సో యూ హావ్ టు అచీవ్ గుడ్ గోల్స్ అండ్ యూ షుడ్ గెట్ సేమ్ ర్యాంక్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఆల్ ది బెస్ట్. అదేవిధంగా 483 P57 483 మార్క్స్ తెచ్చుకోవడం నిజంగా చాలా సంతోషం. మ్యాథమెటిక్స్ 95 అవుట్ ఆఫ్ 100 ఈ గాట్ ఇట్. అది కూడా చాలా సంతోషం. సాయి గారు విద్యార్థిగా నువ్వు కూడా ముందు బాగా చదవాలి. వెరీ గుడ్. సో అదేవిధంగా నాగాశ్వని అండ్ రుద్రాని both they got 480 marks out of 500. So Telugu 99 out of 100. ఎందుకంటే మ్యాథమెటిక్స్ ఈ సైన్స్ 100 out of 100 is very easy to get, but not in languages. 99 out of 100 she got it. అదేవిధంగా హిందీ రుద్రగారి got 94 out of 100. సో ఈ విధంగా వారు తెలుసుకున్న నిజంగా చాలా సంతోషం. కాబట్టి మాకేమంతా 35 out of 100 ఇంగ్లీష్. సో నిజంగా చాలా సంతోషం వేస్తా ఉంది. తప్పకుండా మేమంతా కూడా ఫీజులో మంచి ఉన్నత స్థానాలు బాగుంటున్నాను. అదేవిధంగా ఇంటర్మీడియట్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు,
మీరు ఏది చదివినా కూడా దాంట్లో తప్పకుండా మంచి గోల్స్ రీచ్ కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా చాలా మంది మా పేరు ముఖ్యంగా సాయి రాఘవి, అదే మేఘన మేఘన ఎస్ మేఘన 99 out of 100. She also got it. 100. Right of answer also 100 out of 100. Very good. So, ఈ విధంగా మా స్టూడెంట్స్ మార్క్స్ తెచ్చుకోవడం చాలా సంతోషం. ఈరోజు కావాలి అయితే ఇది టాప్ నెంబర్ 1, దాంట్లో నో డౌట్. ఐ ఫీల్ ఎందుకంటే ఈ 486 అనేది వీఆర్ అనౌన్సింగ్ హాల్ టికెట్ నెంబర్ ఆల్సో along with marks. But some colleges are not announcing hall ticket numbers. So hall tickets numbers announce చేసినట్టు ఇక్కడ జరిగిన వాళ్ళు నెల్లూరు జరిగిన వాళ్ళు మరి కష్టపడుతున్నాము మేము. అక్కడ ఎవరైనా ఖాళీ చేసి స్కూల్స్ ఉంటే హాల్ టికెట్ నెంబర్స్ అనౌన్స్ చేసి నెల్లూరులోనే చదివినట్టుంటే మేము ఒప్పుకుంటాం. కాబట్టి ఇంకో డబ్బులు వచ్చాను మేడం గారు ఇచ్చారు. మనకి I'm very grateful to the school for this positive environment, and I sincerely thank principal ma'am for their support. I'm very grateful. Thank you. Good morning, everyone. ఇంత మంచి స్కూల్ మా ఊర్లో కావాల్సి కట్టడం బలంగా ఉన్నాను. వెరీ డిసిప్లైన్ అండ్ పాజిటివ్ స్కూల్ ఎన్విరాన్మెంట్. టీచర్స్ కూడా ఒక మెంటర్స్ లాగా కంటిన్యూస్ సపోర్ట్ గైడెన్స్ ఆల్వేస్ ఉంది. పిల్లల మీద వెరీ డిసిప్లైన్. Good morning to all. I would like to thank all my individual staff, principal, and chairman who supported me in my exams and they corrected me in my tests. And I would like to thank all teachers. And I got second place after the first. And I will try hard to reach the first place in my first goal. I would first thank all my teachers and parents, especially my class teacher and my subject teachers. I am very grateful to them because they supported me and they were there in all the situations. They stood with me in hard times and when I am happy. I would be thankful to the school because of their motivation and their support. I will never forget it. Thank you. Thanks a lot. అమ్ము ఇట్లా ఉంటుంది. Class 10. Firstly, I would like to thank all my teachers, principal ma'am and chairman sir, because they are the reason why I stand here today, and I am very grateful to my parents for their support. Thank you. Thank you. పుట్టుదగ్గర కూడా వాళ్ళు తిన్నా ఎంత కేర్ అయితే నేను చూడలేదు. నిజంగా థ్యాంక్ యూ.
I'm very grateful to stand here, and I would like to thank first our principal ma'am and our school faculty for their hard work, and my mother who is always supporting me in every step. Thank you. Celebrating the result. This is the first, precious decision is taken by our honorable chairman to explore the children. In the sense, if we are, it is not simply giving education or simply making them succeed in the examinations, but if we are, honoring them and expressing their result or presenting them a louder dais or louder public, what happens is the confidence that they gain is, helps them in their future and in their future endeavors also. They will participate in a confident way. That is a thought that we are conducting this press meet. And the main objective of this today's result is it is not like we work day and night and separate the children. Like these are the achieving children and these are not achieving children, or day and night working out or putting them out of activities. Those things we did not do from day 1 of the academic year to day 360 of the academic year. Like completely we went on with the assembly to the physical education class. We have not deviated in any. Sri RSR International School, Sri Ramiredi Pratap Kumar Reddy garu, Principal Chandrajyoti Madam, and Administrative Officer Ramaredi garu, dear students, proud parents, teaching faculty, other supporting staff, and especially our media friends. First of all, I congratulate all the students who secured